ఇదిగోండి ఇవాళ వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాము. కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పనస పిక్కలు, ఇదిగోండి వేడి నీటిలో నానబెట్టుకున్న ఇదిగోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టా కదా, ఆయిల్ వేస్తున్నాను సరిపడా. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, బిర్యానీ ఆకు వేస్తున్నాను. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు మొత్తం, ఒక రవ్వ కరివేపాకు తుంచి వేస్తున్నాను. మొత్తం మిరియాలన్నీ వేయిపోయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా పిండుకుని పెట్టుకున్న మిల్ మేకర్లు వేస్తున్నాను. ఇప్పుడు పనసపిక్కలు వేస్తున్నాను. ఉడకబెట్టుకుని తొక్క తీసి పెట్టుకున్నాను పనసపిక్కలు. అవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, ఒక బంగాళదుంప కోసాము వేగుతున్నాయి కదా. ఇప్పుడు క్యాప్సికము, క్యారెట్ కోసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 టమాటాలు కోసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాం. ఇప్పుడు 1 స్పూన్ కారం, 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూను, సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అది వేగిపోయి కదా, ఇప్పుడు ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం వేస్తాను, 2 గ్లాసులు నీళ్ళు వేస్తాను. ఇదిగోండి నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకున్న బియ్యం వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి అది ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇదిగోండి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మిల్ మేకర్లు, పనస పిక్కలతో చేసిన బిర్యానీ. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.